హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈరోజు మా ఇంట్లో బోనాలు ఫ్రెండ్స్. ఏంటి ఇప్పుడు బోనాలు అనుకుంటున్నారా? మేము ఉండే ఏరియాలో అయితే శ్రావణ మాసంలో బోనం చేస్తారన్నట్టు. ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే బోనాల పండుగ మేము జరుపుకుంటున్నాము. ఇంకా ఉదయమే లేవడం, ఇల్లంతా కడుక్కోవడం, పరిశుభ్రం చేసుకోవడం, ముగ్గులు అవి వేసుకోవడం, పచ్చటి తోరణాలు కట్టుకోవడం అనేది ఈ బోనాల పండగ సందర్భంగా అయితే జరుపుకుంటాం కదా ఫ్రెండ్స్. వేపాకులతో తోరణాలు కట్టుకోవడం ఇలాంటివి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా బోనాలు 2 తయారు చేశాను. మా కాలనీలో ఉండే బోనాలు అంటే, మా కాలనీలో ఉండే పోచమ్మ తల్లికి ఒక బోనము, కట్టమైసమ్మ తల్లికి ఇంకొక బోనం అనేది 2 బోనాలు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ వచ్చేసి బోనాలకి ఇట్లా హారతి అయితే తీసుకోవడం చేస్తుంది. ఇంకా కొబ్బరికాయ అనేది పగలు కొట్టేసి ఇంకా మేము బోనాలకు కొబ్బరికాయలు నివేదించిన తర్వాత బోనాలను అమ్మవారికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. డప్పులు తాళాలతోని ఈ విధంగా అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కంకణం అయితే వేపాకు కంకణం కట్టుకుంటారు. మామిడాకు ప్లస్ వేపాకు అనేసి కట్టేసి ఇంకా దారాన్ని చుట్టి ఈ విధంగా అయితే కంకణాలు అయితే కట్టుకోవడం అయితే జరుగుతుంది. సో మా ఇంట్లో తయారు చేసిన బోనాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మా ఇంట్లో తయారు చేసిన బోనాలు. ఇంక ఈ బోనాలలో అయితే ప్రత్యేక తెలంగాణ ప్రాంతంలో అయితే చాలా సంబరంగా జరుపుకుంటాము, నిష్ఠతో చేసుకుంటాం అన్నట్టు బోనాలు అనేది. ఇంకా బోనాలకైతే రెడీ అయిపోయాము. ఇంకా ఇంట్లో నుంచి బోనం అనేది బయలుదేరుతుంది. ఇంక మా వారు బోనం తీసుకొని ఇంకా తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు చుట్టాలతో సందడిగా అయితే ఉంటుంది. మా ఇంటికి అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా బోనాల సందడి అయితే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చిన బోనాన్ని మా ఆయన ఇంకా నాకు ఈ విధంగా బోనం ఎత్తిన తర్వాత తూర్పు తిరిగి బోనం ఎత్తుకోమని చెప్పడంతో ఇట్లా అమ్మ తూర్పు తిరిగి బోనం అయితే ఎత్తుకుంటున్నాను. సో ఇట్లా బోనం ఎత్తుకొని సాక చేసిన తర్వాత బోనం అయితే అమ్మవారికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. బోనం అంటే అమ్మవారికి నివేదించే భోజనం అన్నట్టు. ఇట్లా అయితే తెలంగాణ ప్రాంతంలో అయితే చాలా బాగా జరుపుకుంటారు బోనాల పండుగ సంబరాలు అయితే. మేము ఉండే ఏరియాలో కూడా బోనాల పండుగ అనేది చాలా బాగా జరుపుకుంటారు. ఇట్లా నిండు బిందె సాక చేస్తారు. సాక చేసి కాలు మొక్కిన తర్వాత నిమ్మకాయ కానీ గుమ్మడికాయ కానీ ఏదైనా ఉన్నా కానీ తీసేస్తారు. పొగ అవన్నీ పాలు పొగాలు ఇవన్నీ వేసిన తర్వాత అమ్మవారికి అయితే ఈ బోనం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మాకైతే టెంపుల్ అనేది దూరంగా ఉన్నది, అయినా పర్వాలేదు కొద్దిసేపు నడుస్తామనేసి ఇంకా నడుచుకుంటూ బోనాన్ని అయితే తీసుకెళ్తున్నాను. మొదటి బోనాన్ని ఇది నేను 2 బోనాలు చేశానన్నా కదా. మొదటి బోనం పోచమ్మ తల్లికి అయితే నేను తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో అందరం ఇట్లా అయితే గేటు ముందర ఇట్లా బోనాలు తీస్తున్నప్పుడు తీసుకునే వీడియో అనేది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. మా ఏరియాలో బోనాల సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు అనేది మీకు చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే మాకు మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను లైక్స్ అడుగుతూ ఉంటాను. అలాగే మీరు ఇచ్చే లైక్లతో నా వీడియో అనేది మరికొంతమందికి కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇక మేము వెళ్ళే దారిలో అయితే పోచమ్మ దగ్గర ఇట్లా అమ్మవారి కనకదుర్గమ్మ విగ్రహం ఇవన్నీ ఉండడం అయితే ఉంది. ఇట్లా అమ్మవారి గుడి చుట్టూ, పోచమ్మ తల్లి గుడి చుట్టూ అయితే ఈ విధంగా తిరగడము. ఇక్కడైతే ధూమ్ధామ్గా ఉంది బోనాల పండగ సందర్భం అయితే. మీరు నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా 5 సార్లు అమ్మవారి పోచమ్మ తల్లి గుడి చుట్టూ తిరిగి ఆ తర్వాత దీపం వెలిగించేసి బోనం దింపుకొని అమ్మవారికి వేపాకుల మీద మనం తీసుకొచ్చిన నైవేద్యాన్ని ఇట్లా సమర్పించేసి పరమాన్నమును పానకం చేసేసి అమ్మవారికి సాకలాగా విధిస్తారు. ఇంకా పసుపు కుంకుమలతో ఈ విధంగా అయితే పూజ చేసుకుంటారు. ఈ
ఈ గుడి అనేది భక్తులతో నిండిపోయి ఉన్నది. ఇక్కడ ఈ గుడి చైర్మన్ మా కాలనీ యొక్క కౌన్సిలర్ కూడా మాకు ఈ విధంగా అయితే సన్మానం చేయడం జరిగింది. ఈ గుడి దగ్గర కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇది రెండో బోనము. ఈ బోనం అయితే కట్టమైసమ్మ తల్లికి తీసుకెళ్ళడం జరిగింది. మా వారు ఇంకా ఇంట్లో నుంచి బోనం తీసుకొచ్చారు. తిని మా మేనకోడలు తనకు ఎక్కించాను, తను ఎత్తుకుంది ఆ బోనాన్ని. సో మా మేనకోడలికి ఈ విధంగా అయితే బోనం పెట్టి సేమ్ అదే విధంగా సాక పోసుకొని కట్టమైసమ్మ తల్లికి బోనాన్ని నివేదించడం అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా ఫస్ట్ ఇంకా మా మేనకోడలికి ఈ విధంగా పెట్టి సాక చేసేసిన తర్వాత బోనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ టెంపుల్ చాలా దూరం ఉంది. అయితేను కొంచెం దూరం నడిపించి ఆ తర్వాత మేము కార్లో వెళ్ళడం జరిగింది అన్నట్టు. ఈ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ అనేది చాలా దూరంలో ఉంటుంది. అమ్మవారి టెంపుల్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగినది. కట్టమైసమ్మ తల్లి వచ్చిపోయే అంటే కట్ట మీద ఉంటుంది. వచ్చిపోయే వెహికల్స్ అన్నీ కూడా అమ్మవారి దగ్గర పూజలు అవి చేయించుకొని కట్టమైసమ్మ తల్లికి ఆట బోనాలు ఈ మొక్కులు తీర్చుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా కోడలు కొంచెం ఎత్తుకోవడానికి అదైతే మా వదిన తీసి ఎత్తుకున్నది ఇంకా బోనాన్ని. సో ఇంకా మేము కారులో అయితే బయలుదేరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్, కట్టమైసమ్మ తల్లి దగ్గరికి. ఈ అమ్మవారికి కూడా బోనం అనేది సమర్పించాము. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు మా అమ్మ ఇంకా అందరికీ అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న పాదాల దగ్గర ఉన్న పువ్వులన్నీ తీసుకొని మాకు అయితే ఈ విధంగా అక్షింతల్లాగా చల్లుతున్నది. ఇంక ఈ టెంపుల్ వచ్చేసి పోచమ్మ టెంపుల్. ఇది కూడా మా ఇబ్రాహీంపట్నంలోనే ఉంటుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఇంకా బోనాలు అనేది. ఈ టెంపుల్కి మేము ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా ఈ పోచమ్మ తల్లికి అయితే ఒక టెంకాయ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఇది నైట్ టైంలో వచ్చాము ఈ టెంపుల్కి అయితే. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది బోనాలది అనేది. ఇది వేరే కాలనీ అన్నట్టు. ఇంకా ఆ కాలనీలో కూడా ఉన్న పోచమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది ఈ పోచమ్మ టెంపుల్ అనేది. ఇక్కడ అమ్మవారి దర్శనం ఇక్కడ చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. పూర్వం అయితే మేము బోనాలు ఇక్కడ తీసుకొచ్చేది. ఇప్పుడు ఏ కాలనీలో ఆ కాలనీలో పోచమ్మ తల్లి పెట్టుకోవడం వల్ల బోనాలు అనేది అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది దగ్గరలో మా కాలనీలోకి. ఈ టెంపుల్లో రద్దీ అనేది చాలానే ఉంటుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది బోనాల పండుగ అయితే. మా ఇబ్రాహీంపట్నం